పెళ్ళి అవ్వగానే ప్రెగ్నెన్సీ వచ్చిందా, అది అబార్ట్ చేయాలనుకున్నారా? సో ఈ ఆలోచన ఎట్ ఎనీ కాస్ట్ మానేయండి. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ అనేది ఈ రోజులలో ఇట్స్ అ వెరీ ప్రెషియస్ థింగ్. సో ప్రెగ్నెన్సీ రావడమే ఒక వరంలా మనం భావించాలి ఈ రోజులలో. ఎందుకంటే మనకున్న స్ట్రెస్కి, మన డైటరీ హ్యాబిట్స్కి, మన లైఫ్ స్టైల్కి, ఇవన్నిటికీ ప్రెగ్నెన్సీ రావడం అనేదే ఒక ఇబ్బందిగా మారింది కాబట్టి, అండ్ మెనీ కపుల్స్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైనా టర్మినేట్ చేయకపోవడం మంచిది. ఎందుకు అనంటే మనకి టర్మినేట్ చేసినా కానీ ఒకవేళ కొన్ని ప్రోడక్ట్స్ ఏమైనా మిగిలితే మళ్ళీ డిఎన్సీకి వెళ్ళాల్సి వస్తే ఆ డిఎన్సీలో మనము యూట్రస్ అనేది క్లీన్ చేయడం జరుగుతుంది అన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి. సో ఇవన్నీ ప్రొసీజర్స్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కన్సీవ్ అవుతామో లేదో అనే ఒక డౌట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి. మీకు ఎటువంటి మెంటల్ స్ట్రెస్ ఫ్యూచర్లో ఉండొద్దు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టర్మినేట్ చేయకుండా ఉండడానికి చూడండి. అండ్ కంటిన్యూ చేసి కావాలి అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ తీసుకోవచ్చు. ఈ గ్యాప్ తీసుకోవడానికి ఎటువంటి మెథడ్స్ ఫాలో అవ్వాలో మీ నియరెస్ట్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి.